అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం పైన నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా జరగనుంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. రేపు ఇందుకోసం 42 టేబుళ్లను కూడా సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండడంతో లెక్కింపును వేగంగా తొందరగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్కు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8:45 తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని, మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి ఫలితం తేలిపోతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గం మొత్తం 48.49% పోలింగ్ నమోదైనట్లుగా రిటర్నింగ్ అధికారులు తెలిపారు. 2023 సాధారణ ఎన్నికలలో నమోదైనటువంటి 47.58% కంటే ఇది 0.91% అధికం కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఏదేమైనా కూడా మరికొన్ని గంటలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చినప్పటికీ కూడా అంతిమ రిజల్ట్ మాత్రం రేపే రాబోతుంది. ఈవీఎంలో పూర్తిగా అక్కడ భద్రపరిచినటువంటి ఓటర్ల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మాత్రం రేపు మధ్యాహ్నానికల్లా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి అర్ధగంట గంటలోపే మొత్తం ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 2-3 గంటల్లోనే పూర్తిగా ఓటర్ల నాడి ఏ రకంగా ఉందో కూడా ఒక అంచనా వేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టైట్ ఫైట్ కనుక వస్తే లాస్ట్ రౌండ్ వరకు కూడా ఆ ఫలితాలు పూర్తిగా ఎవరిపైన ఉన్నాయనేటువంటి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మధ్యాహ్నం 12-1 గంట వరకు ఈ యొక్క రిజల్ట్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎందుకంటే టేబుల్స్ కూడా పెంచారు ఈసారి. సాధారణంగా ఎన్నికలు ఎప్పుడు జరిగిన రిజల్ట్ అప్పుడు మాత్రం 14 టేబుల్స్ మాత్రమే అక్కడ ఏర్పరుస్తారు. కానీ ఉప ఎన్నిక ఒకటే కాబట్టి సిబ్బంది చాలామంది అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి త్వరగా అయిపోవడానికి ఎక్కువ టేబుల్లను ఏర్పాటు చేసి ఫాస్ట్గా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. కాబట్టి మధ్యాహ్నం 12-1 గంటలోపే పూర్తిగా ఈ యొక్క ఫలితం కూడా తేలిపోనుంది. దీంతో అటు కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థుల భవితవ్యం ఏ రకంగా ఉండబోతుందనేది, ప్రజలు ఏ రకంగా నిర్ణయించారనేది రేపు మధ్యాహ్నం కల్లా బయటికి రానుంది. ఏదేమైనా కూడా అభ్యర్థులకైతే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరి భవితవ్యం ఏ రకంగా ఉండబోతుందనేది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి రేపే కౌంటింగ్ కూడా కొనసాగనుంది కాబట్టి అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద వారి యొక్క ఏజెంట్లు, అదేవిధంగా అభ్యర్థులు కూడా రేపు సిద్ధంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేస్తారు. ఆ స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా ఎవరు గుమికూడకుండా, ఎక్కువగా పబ్లిక్ రానివ్వకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తును అయితే రేపు ఏర్పాటు చేయబోతున్నారు.